తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు. మరి ఆమె పేరు హదస్స అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఆమె రాణి అయింది. వస్తి గర్వించినందువలన దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ దేశంలో మరి ఆ రాజుగారి కొరకు రాణిని ఎంపిక చేసేటటువంటి సమయంలో మరి మొర్దెకై తీసుకుని వచ్చినటువంటి తన కుమార్తె మరి ఎస్తేరు మీద బంగారు కిరీటము ఉంచబడినప్పుడు ఆ దేశానికి ఆమె రాణి అయింది. అయితే మనం అక్కడ గమనించాలి. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 4:13. ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల, నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. చాలండి. ఇక్కడ హామాను ఒక విలన్గా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో హామాను యొక్క ఉద్దేశం ఏంటి? యూదులందరినీ నాశనం చేయాలి, సమూలంగా నాశనం చేయాలి. ఇప్పుడు కంకణం పట్టుకున్నాడు, ఏదో ఒక విధంగా యూదులను నాశనం చేయాలి. కానీ దేవుని యొక్క ప్రణాళిక మరి ఎవరైతే అనగదొరకబడి ఉన్నారో వారిని పైకి లేవనెత్తడానికి దేవుడు హదస్స ఎస్తేరు ద్వారా ఆమెను రాణిగా చేశాడు. కానీ మొర్దెకై ఇక్కడ ఆమె కొరకు చాలా ప్రయాసపడుతున్నాడు. తన వారందరినీ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అనగారి వర్గంలో నుంచి ఎస్తేరు రాజాసనంలో రాణిగా వెళ్ళింది. కానీ తన ప్రజలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? హామాను ఏం చేయబోతున్నాడు? వారందరినీ సమూలంగా నాశనం చేయబోవడానికి ప్రణాళిక వేశాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. సంకేతాన్ని పంపిస్తున్నాడు. నువ్వు రాణిగా ఉన్నావు, ఒకవేళ నీ పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడు నువ్వు పట్టించుకోకపోయినా దేవుడు మాకు వేరొక విధంగా మాకు సహాయాన్ని చేస్తాడు. ఒకవేళ నువ్వు రాణిని కదా నీవు గర్విస్తే, రాజాసనంలో ఉండి నీ రాణి తత్వాన్ని బట్టి నువ్వు గర్విస్తే దేవుడు మాకు వేరొక విధంగా సహాయం చేస్తాడు. అప్పుడు ఎస్తేరు తన యొక్క రాణి వస్త్రాలను విడిచిపెట్టి తను కూడా ఉపవాసం ఉండి, తన చెలికత్తెలందరితో ఉపవాసం ఉండి, నేను దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధమే.